का जरा सा महसूस हुआ एक लाइफ की गाड़ी ने कस के मारा ब्रेक। हो रहा है क्यों कंफ्यूज मेरे दिल, मशवरा मेरा तू आजमा के देख। यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक, यही उम्र है कर ले गलती से मिस्टेक बेटा। ఒకరోజు గంధర్వరాజు కుమార్తె అయిన చిత్రలేఖ తన చెలికత్తెలతో భూలోక విహారం చేస్తూ ఒక కొలనులో జలకాలాడుతూ ఉంటుంది. ఆ సమయంలో అరుణకేశి మహాముని శిష్యులు అటుగా వెళ్లటం గమనించి, వారు తమని గమనించి ఉంటారనే అపోహతో స్త్రీలు జలక్రీడల్లో ఉండగా అటుగా రాకూడదు అన్న కనీస జ్ఞానం కూడా లేని మీరు జ్ఞానశూన్యులు, బుద్ధిహీనులుగా జీవించండి అని ఘోరంగా ఆ మునికుమారులను శపించింది. ఆ శాపవృత్తాంత విన్న అరుణకేశి మహాముని శిష్యులను ఓదార్చి, సౌగంధికపురంలో ఉన్న మహాపండితుడు అయిన పరమానందయ్య గారి శిష్యరికంలో మీ శాపకాలాన్ని జాగ్రత్తగా గడుపుకోండి అని ఆజ్ఞాపించాడు. ఆ విధంగా శాపగ్రస్తులైన మునికుమారులు అశ్విని, భరణి, ఫణి, గణపతి, నంది, భృంగి, భైరవుడు అనే పేర్లతో పరమానందయ్య గారి శిష్యులుగా మారారు. గురుదేవా, బుద్ధిహీనులమని అందరూ మమ్మల్ని చూస్తున్నారు. మీరే మాకు విద్యా బుద్ధులు నేర్పించి బుద్ధిమంతులుగా మార్చాలి. అలాగే నేర్పిస్తాను, లేవండ్రా. ఒరే భరణి, గురువు గారు ఒప్పుకున్నారా? అయితే మనం ఈ రోజు నుండి వారి శిష్యులం అయిపోయాం అన్నమాటేగా. అన్నమాటేంటిరా, ఉన్నమాటే. అయితే గురువు గారికి అన్ని సేవలు మనమే చెయ్యాలిగా. అవునరా మొద్దు, గురువు గారు చాలా సేపటి నుంచి నిలబడే ఉన్నారు. ముందు మనం గురువు గారిని ఇంట్లోకి తీసుకెళ్దాం, పదండ్రా. ఏం చేస్తున్నారా? వదలండిరా, వదలండి. కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం గురువు గారు. ముందు వదలండిరా. మీ మొరటు పనులతో నా కాళ్ళు విరిగితే నిజంగానే కాళ్ళు కింద పెట్టలేను. వదలండిరా, వదలండి. ఒరే ఒరే, మీ అసాధ్యం కూడా ఎవర్రా మీరు? ఆయన ఎందుకలా మోసుకొస్తున్నారా చెప్పండి. రేయ్ గురుపత్నిరా, అందరూ నమస్కారం చెయ్యండి. నమస్కారం. అయ్యో అయ్యో, నా నడుము విరిగిపోయింది నాయనో. అయ్యయ్యో, ఎంత పని చేశారా బడుద్దాయిల్లారా? కొంచెమైనా బుద్ధి ఉందా లేదా? మీరంతా కలిసి ఆయన్ని చంపేసేటట్టున్నారు కదరా. అమ్మా, ఏదో తెలియక చేశారులేవే అమాయకులు, వాళ్ళనేమనకు.
అలా పరమానందయ్య వాళ్ళ తెలివి తక్కువ పనులకు విసుగు చెందకుండా రోజూ ఓర్పుతో వాళ్ళ శిష్యులకు జ్ఞానబోధన చేస్తూ ఉంటాడు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ఒకరోజు ఒరేయ్, మనము గురువు గారి దగ్గర చేరి సుమారు 1 సంవత్సరం అయింది కదా. మనకు ఎంతో కష్టపడి చాలా విషయాలు నేర్పించారు. కాబట్టి మనం గురుదక్షిణగా ఏదైనా ఇస్తే ఎలా ఉంటుందంటావు? అవును రోయ్, నిజమే. గురువు గారు మనల్ని మెచ్చుకోవడానికి ఏమైనా చెయ్యాలి. ఏం చేస్తే బాగుంటుంది? ఏదైనా ఒక మంచి బహుమతి ఇద్దాం. భైరవుడి ఆలోచన బాగుంది, కానీ ఏమిస్తే బాగుంటుందంటావు? ఆగండ్రా, నేను చెప్తాను. నాకు మంచి ఆలోచన వచ్చింది. అది ఒక చేతికర్రను కొనిద్దాం, సరేనా? నీ మొహం, నీకు మతిమరుపు చాలా ఎక్కువైనట్టుందిరా. గురువుగారికి ఇదివరకే చేతికర్ర ఉందిగా. పోనీ ఒక మంచి శాలువా కొనిద్దాం. ఏడిసావ్. ఇప్పటికే రాజుగారిచ్చిన పట్టు శాలువాలు, పట్టు పంచలు ఇనప పెట్టెలో మూలుగుతున్నాయి. మరేమి కొందాము? బాగా ఆలోచించండర్రా. అవును, బాగా ఆలోచించండిరా. ఒరేయ్, మీరంతా బుద్ధి లేని వాళ్ళు. నేను చెప్తాను చూడు. అది గురువు గారు పురాణాలు చెప్పడానికి ఆ ఊరు ఈ ఊరు వెళ్తారు కదా. ఎడ్ల బండి మీద వెళ్ళడం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఒక మంచి గుర్రం కొనిద్దాం, సరేనా? అవునురా భరణి, గురువుగారు గుర్రం మీద పురాణానికి వెళ్తుంటే అచ్చం మహారాజులా ఉంటారు. కానీ గుర్రం ఏ అంగడిలో అమ్ముతారు? ఒరే తెలివి తక్కువ దద్దమ్మ, గుర్రమును అంగడిలో అమ్మర్రా, సంతలో అమ్ముతారు. సరేరా, ఈ విషయం గురువు గారికి తెలియకుండా ఇద్దాం. మనం ఎక్కడికి వెళ్తున్నామో కూడా తెలియకూడదు, సరేనా? అమ్మా, అయ్యో కాళ్ళు పెడుతున్నాయి రా. ఒరే నంది, ఇంక నడవడం నా వల్ల కాదు. అండాలు లాగించడం నీ వల్ల అవుతుంది, కానీ నడవటం మాత్రం చేత కాదు. ఇంకా 4 కోసుల దూరం నడవాలిరా. ఇంకా 4 కోసులా? ఒరేయ్, అటు చూడండిరా, వెతకపోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదేనేమో. గుర్రాలు చూసారా, అక్కడ కొన్ని గుర్రాలు ఉన్నాయి. వాటి యజమాని కూడా ఆ పక్కనే ఉన్నాడు. ఆ గుర్రాన్ని అమ్ముతాడేమో, అడుగుదాం. పదండి. పదండి పదండి. పదండి. ఒరే, ఆగండి, అటు చూడండి రా. ఆ గుర్రాలతో పాటు గుర్రం గుడ్లు కూడా ఉన్నాయి రోయ్. అవును రోయ్, గుర్రం గుడ్లే. అబ్బా, ఎంత బాగున్నాయో చూడండి. అవును రోయ్, మనం గుర్రం కొనడం కంటే గుర్రం గుడ్డు చౌకగా వస్తుంది కదా. అవునవును, పైగా మనకి గుర్రం నాణ్యత చూడడం కూడా సరిగ్గా తెలియదు కదా. గుర్రం గుడ్డు కొనటమే మంచిదిరా. మరెందుకు ఆలస్యం? వెంటనే వెళ్ళి ఒక గుడ్డు కొనుక్కొని తీసుకుపోదాం, పదండి. ఏంటి సాములో అందరూ ఇట్టే వచ్చారు? ఏమీ లేదు, మా గురువు గారికి ఒక గుర్రం బహుమతిగా ఇవ్వాలనుకున్నాం. కానీ గుర్రం కంటే ఈ గుడ్డు కొనటమే మంచిది అనుకున్నాం. మేమేం వెర్రి వాళ్ళం కాదు. నువ్వు ధర ఎక్కువ చెప్తే కొనకుండా వెళ్ళిపోతాం. కాబట్టి దీని ధర ఎంతో ఖచ్చితంగా చెప్పు. ఓహో, అయితే ఈ గుమ్మడికాయను చూసి గుర్రం గుడ్డు అనుకుంటున్నారు ఈ వెర్రి అయ్యవారులో. వీళ్ళని బాగా బోల్తా కొట్టించవచ్చు. ఏంటి ఆలోచిస్తున్నావు? మమ్మల్ని ఎలా మోసం చేయాలనా? మేమంత సులువుగా మోసపోం. అయ్యయ్యో, ఎంత మాట అయ్యవార్లు. గుర్రానికి బదులు గుర్రం గుడ్డు కొనుక్కెళ్లాలనుకున్న మీ తెలివి చూసి
ఇంత గొప్ప మేధావుల ఎదురుగా ఎలా మాట్లాడాలో తెలియక తికమక పడుతున్నానంతే. చూసావురా, మనం ఎంత మేధావులమో అతనికి బాగా అర్థమైంది. చెప్పు, ఎంత ఇమ్మంటావు? మీకు తెలియదేముంది స్వాములో, ఒక్క 20 వరాలిచ్చి మీకు నచ్చిన గుడ్డు తీసుకెళ్ళండి. ఇదిగో 20 వరహాలు. మమ్మల్ని మోసం చెయ్యాలని చూడకు. నువ్వే ఒక అందమైన మంచి గుడ్డు తీసివు, సరేనా? ఇదిగోండి అయ్యవార్లు, మంచి గుడ్డు. బాగుంది, మాకు బాగా నచ్చింది. కానీ ఒక్క విషయం స్వాములో, ఈ గుడ్డును జాగ్రత్తగా పట్టుకెళ్ళండి. కింద పడి పగిలిపోయిందనుకో నాకు సంబంధం లేదు. అలాగే